చంద్రబాబు నాయుడుకు ముస్లిం మైనార్టీల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ షుబ్లీ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కడప కోపర్తిలో 3 రోజుల పాటు జరుగుతున్న దేశవ్యాప్త దిని ఇస్తేమా కార్యక్రమంకు సంబంధించి అధికారులు దగ్గర ఉండి మౌలిక సదుపాయాలు కల్పించారన్నారు. 2019 నుంచి 2024 వరకు మైనార్టీలు నిర్వహించిన ఇస్తేమాలకు వైసీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. రాష్ట్రంలో మైనార్టీలు నిర్వహిస్తున్న ఇస్తేమాలకు నేను ఉన్నాను అని ప్రభుత్వం తరపున మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న ఏకైక సీఎం నారా చంద్రబాబు నాయుడు అని అంటున్న రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ షుబ్లీతో మా కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ ఫేస్ టు ఫేస్. యావత్తు భారతదేశానికి సంబంధించిన తబ్లిక్ జమాత్ ఆధ్వర్యంలో కడప కోపర్తిలో దీని ఇస్తిమా కార్యక్రమం జరుగుతోంది. నిన్నటి నుంచి దీని ఇస్తిమా కార్యక్రమం ప్రారంభమైంది. ఈ దీని ఇస్తా కార్యక్రమం 3 రోజుల పాటు జరగనుంది. దీని ఇస్తిమా కార్యక్రమం గురించి మనతో మాట్లాడడానికి రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూక్ షుబ్లీ ఉన్నారు. ఆయన కలిసి ప్రయత్నం చేద్దామన్నా. చెప్పండి, దీని ఇస్తిమా కార్యక్రమం ఎలా జరుగుతోంది కడపలో? చాలా బ్రహ్మాండంగా జరుగుతుందండి. మీరు చూసుకుంటే కనుక అనేకమైనటువంటి చోట్ల ఇదేదో ఫస్ట్ టైం కాదు జరుగుతుంది. ఈ రాష్ట్రంలో అనేక సార్లు అనేక సందర్భాల్లో ప్రతి చోట కూడాను ఇటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. కాకపోతే కడప నగరంలో ఈసారి జరుగుతున్నటువంటి ఇస్తమాకి మంచి ఆదరణ అనేది లభిస్తుంది. ఇది ఏంటంటే తబ్లిగీ జమాత్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. ఈ తబ్లిగీ జమాత్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి నాకు తెలిసి దాదాపు ఒక 5 లక్షల మంది ఈ ప్రోగ్రామ్కి వచ్చేటటువంటి పరిస్థితులు ఎంతైనా కానీ ఉన్నాయి. అండ్ అన్ని అరేంజ్మెంట్స్ అయితే మటుకు చాలా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. ప్రధానంగా భారతదేశానికి సంబంధించిన దీని ఇస్తిమా కడపలో జరుగుతూ ఉంది. ఇంత పెద్ద ఎత్తున ఇస్తిమా జరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కేవలం 2 కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని చెప్పి వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీన్ని ఎలా చూస్తున్నారు? వైసీపీ నాయకులు ఒకసారి ఆరోపించక ముందు ఒక్కసారి అది గిరేబాన్ మే ఝాక్నా అంటారు. అంటే ఒక్కసారి మీ యొక్క వీపుని ఒకసారి చూసుకుంటే మీరేం చేశారు? మీరు కూడాను 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నారు కదా. మరి ఆ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఇస్తమాలు జరిగినాయి, ఎన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు జరిగినాయి. అటువంటి కార్యక్రమాలకి మీరేమి ఇచ్చారు? ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఏదో ప్రతిపక్షం హోదా కూడా లేదు, అది వేరే సంగతి అనుకోండి. ప్రతిపక్ష పార్టీగా ఏంటంటే మీరు ఏదో నోటికి వచ్చింది మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటే కనుక ప్రజలు దాన్ని స్వీకరించారు. ఇది ప్రభుత్వ ఆధీనంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం కాదు. ఇది తబ్లిగీ జమాత్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దీని ఇజ్తిమా. ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దీని ఇజ్తిమాకి ఒక చోట 5,000 మంది 10,000 మంది వస్తేనే అక్కడ కొన్ని మౌలిక సదుపాయాలని ప్రభుత్వం ఇస్తుంది. అదేంటి, జస్ట్ లైక్ ఎలక్ట్రిసిటీ కానివ్వండి, లేకపోతే మీకు పోలీస్ వ్యవస్థ కానివ్వండి, లేకపోతే కనుక ఫైర్ ఇంజన్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, శానిటరీ కానివ్వండి. ఒక చోట 5 లక్షల మంది గుమిగుడుతుంటే కనుక ఏదైతే ఈ మౌలిక సదుపాయాలు ఉంటాయో ఆ మౌలిక సదుపాయాలను ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఈ రోజున వైసీపీ నోటుకు వచ్చినట్టుగా మాట్లాడితే కనుక వింటి కూర్చోడానికి అక్కడ ఎవరూ లేరు. 2018లో అంటే నేను మీకు ఇప్పుడు సంగతి కాదు, 2018 అప్పుడు కూడాను బీజేపీతో పాటు కలిసి ఉండి కూటమి ప్రభుత్వంలో అప్పుడు 2018లో కర్నూలులో ఒక ఇస్తమా జరిగితే అక్కడ దాదాపు 11 కోట్ల రూపాయలు, రూపాయి 2 రూపాయలు కాదండి, 11 కోట్ల. దీనికన్నా చాలా పెద్దది. ఐ థింక్ 3 times 4 times బిగ్గర్ దాన్ దిస్ కడప ఇస్తమా. అటువంటి అంత పెద్ద కార్యక్రమానికి 11 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఖర్చు అయింది. దాని తర్వాత 2019 నుంచి 2024 వరకు మీరేం ఖర్చు పెట్టారు తీసుకున్నాండి. నేను చెప్తాను లెక్కలు. మీరు ఒక్కదానికి కూడా ఒక్క నయా పైసా కూడా కేటాయించలేదు. కానీ 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గుంటూరులో జరిగినటువంటి పెద్ద కార్యక్రమానికి కానివ్వండి, లేకపోతే కనుక ఆత్మకూరులో జరిగినటువంటి కార్యక్రమానికి కానివ్వండి, అక్కడ కూడాను అనేక మంది అక్కడ పాల్గొంటే కనుక అక్కడ అదేవిధంగా ఇప్పుడు కడపలో ప్రతి చోట కూడాను నేను ఉన్నాను అని చెప్పేసి ఒక భరోసా కల్పిస్తూ అక్కడ మౌలిక సదుపాయాలు, నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి, మొత్తం కూడాను ప్రభుత్వం నిర్వహించడానికి, ప్రభుత్వం కాదు నిర్వహిస్తుంది, ఇది నిర్వహిస్తుంది తబ్లిగీ జమాత్. కాకపోతే అక్కడ ఇంతమంది వస్తున్నారు కాబట్టి మౌలిక సదుపాయాలు ఏదైతే ఉంటాయో, జస్ట్ లైక్ వాటర్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, రోడ్ కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, ఇటువంటి ఏదైతే మినిమం రిక్వైర్మెంట్ థింగ్స్ ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్ థింగ్స్ని మాత్రమే ప్రభుత్వం కేటాయిస్తుంది. ఇది తెలుగుదేశం పార్టీ యొక్క నిజాయితీ. మళ్ళీ మీరు వైసీపీ మీరు ఆరోపించక ముందు మీరు ఒకసారి మీరు చూసుకోవాలి కదా, మీరేం చేశారనేది. మీరేం చేశారు? మీరు ఏం చేయలేదు. ఎందుకంటే మీ యొక్క నాయకుడు మీరు చెప్పినా కానీ వినడు కాబట్టి మీరు ఏం చేయలేకపోయారు. మా యొక్క నాయకుడు అలా కాదు. గౌరవ న్యాయ మరియు మైనార్టీ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫారూక్ గారు, అదేవిధంగా మన అహ్మద్ షరీఫ్ గారు, దాని తర్వాత మన లోకల్ కమలాపురం ఎమ్మెల్యే గారు, దాని తర్వాత కడప ఎమ్మెల్యే గారు, అదేవిధంగా నేను అనేక మంది వెళ్ళి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి అప్పట్లోనే దాదాపు సెప్టెంబర్ అక్టోబర్ నెలలోనే ఈ అంశం మొత్తం కూడా ఆయన దృష్టిలోకి పెడితే ఇమ్మీడియట్గా లేదు ఖచ్చితంగా ఇది మనం అందరం చేయాలి అని చెప్పేసి 3 మంత్రుల్ని పంపించి ఇక్కడ మొత్తం కూడా రివ్యూ సమావేశాలు పెట్టి ఎక్కడ ఒక చిన్న ఇబ్బంది కూడా రాకుండా మీరు చూసుకోండి అని చెప్పేసి ఫోన్ కాల్స్లో మీరు కంప్లీట్గా
మానిటర్ చేస్తూ అదేవిధంగా కాన్ఫరెన్స్ కాల్స్ తీసుకొని అదేవిధంగా పోలీస్ యంత్రాంగం మొత్తం కూడాను ఇక్కడికి వచ్చి ఆ కలెక్టర్ స్వయానా ఇక్కడికి వచ్చి ఎస్పీ స్వయానా ఇక్కడికి వచ్చి రివ్యూ మీటింగ్ నిర్వహించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు దక్కుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? మీరు ఏం చేయకుండా ఈ రోజున పైపెచ్చు మాపై బుడిది వెళ్తారంటే కనుక చూస్తూ కూర్చోడానికి ఇక్కడ ఎవరు కూడా చేతుల్లో గాజులు తొడిగి లేరన్న సంగతి కూడా మీరు ఒకసారి గమనించాలి. ప్రధానంగా ఈ 3 రోజుల పాటు భారీ ఎత్తున ముస్లిం సోదరులు ఈ దీని ఇస్తిమా కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎలాంటి ఏర్పాట్లు చేశారనుకుంటున్నారు? మీకు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాండి, రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కరెంటు ఏదైతే 15 kV వాట్స్ పెద్ద పెద్ద ఏదైతే మన వ్యవస్థలు ఉందో, దాని తర్వాత వాటర్ ఏదైతే ఉందో, వాటర్ గురించి కానివ్వండి, లేకపోతే కరెంట్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, వీటిపై మాత్రమే ప్రభుత్వం దృష్టి సారించింది. అంతకు మించి అంటే మిగిలిన గైడ్ లైన్స్ ఇచ్చింది. అంటే ఈ సెక్యూరిటీ సిస్టమ్ ఇలా ఉండాలి, మీరు ఇంతమంది వాలంటీర్స్ ఉండాలి, మేము పోలీసు వాళ్ళని దాదాపు 1200 మంది పోలీసులు మేము ఇక్కడ నియమిస్తున్నాము, దాదాపు 36 మందో 38 మందో సిఐలను, దాని తర్వాత 6-7 మంది డిఎస్పీ స్థాయి అధికారులను, దాని తర్వాత స్వయాన ఆర్డీఓ ఇక్కడ ఉంది మొత్తం కూడా పర్యవేక్షిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం అనేది వారి యొక్క సర్వీసెస్ని ఇస్తుంది, అంతే తప్పించి మీరు ఇక్కడ మొత్తం కూడా వీళ్ళే నిర్వహిస్తారంటే కనుక అది ఏమాత్రం కూడా సమంజసం కాదు. నాకు తెలిసినంత వరకు మట్టుకు ఇంత భారీ స్థాయిలో ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి పూర్తిగా తన యొక్క బాధ్యతగా తీసుకొని చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ మన జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారికి, అదేవిధంగా ఎస్పీ గారికి, అదేవిధంగా ప్రతి ఒక్క అధికారికి కూడాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రధాన చెన్నూరు లిమిట్స్ లో హజ్ హౌస్ ను టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది కదా, వైసీపీ నాయకులు దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇప్పుడు మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వచ్చింది, దాన్ని ఎలా మెరుగుపరచబోతున్నారు? దీనిపై ఆల్రెడీ నాకు తెలిసి మైనార్టీ మంత్రి గారు దానిపై ఒక స్ట్రాంగ్గా ఒక యాక్షన్ ప్లాన్ అనేది తయారు చేసి దాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి ఆలోచనలు ఆయన ఉన్నారు. ఎందుకంటే నేనైతే విషయాలన్నీ కూడా నేనైతే మాట్లాడలేను, ఎందుకంటే ఇంకా అది చర్చల్లో ఉంది. కాకపోతే ఖచ్చితంగా ఈ హజ్ భవనం ఏదైతే ఉందో దీన్ని ఒక పూర్తి స్థాయిలో ముస్లిం సమాజానికి అదేవిధంగా మానవతా సమాజానికి ఉపయోగపడే విధంగా ఆ బిల్డింగ్ని చేస్తారు అన్న అంతవరకు అయితే మటుకు నేను చెప్పగలను. యావత్తు భారతదేశ వ్యాప్తంగా ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున కడప కోపర్తిలో జరుగుతున్న దీని ఇస్తిమా కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేశామని చెప్పి వైసీపీ నాయకులు అది తట్టుకోలేక బురద చల్లే ప్రయత్నాలు కూడా చేస్తున్నారని చెప్పి రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూక్ షుబ్లీ తీవ్ర స్థాయిలో ధ్వజం ఎత్తుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సర్తో షబీర్, శ్రేయస్ టీవీ న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.